నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. ప్రస్తుతం వ్యవసాయంలో ఏదైనా సరే బై ప్రోడక్ట్ చేసి అమ్మినప్పుడే రైతుకైతే కనుక లాభదాయకంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. రైతు ఏదైతే తయారు చేస్తాడో దాన్ని డైరెక్ట్గా కనుక సేల్ చేస్తే కనుక లాభం వచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం డైరీ ఫార్మ్స్ అనేది ఎక్కువగా అవుతానికి కారణం ఏంటంటే చాలా మంది ఇంటి దగ్గర గేదెలను పెంచడం మానేశారు పూర్తిగా. ఇదివరకు ఏంటంటే వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా తన దగ్గర ఉన్నటువంటి పొలంలో గడ్డో లేకపోతే ఇంట్లో వచ్చేటువంటి వేస్టో లేకపోతే మిగిలిపోయిన గేదెకు పెట్టుకొని అదనపు ఆదాయం పొందేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే రైతు పడేటువంటి శ్రమకి మిల్క్ ద్వారా పెద్దగా ఆదాయం రాకపోవడంతో చాలా మంది ఇంటి దగ్గర గేదెలు తీసేయడం జరిగింది. కేవలం డైరీ ఫార్మ్స్ లో మాత్రమే కేవలం కమర్షియల్ గా మాత్రమే డైరీ ఫార్మ్స్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే పాడి రైతుకు పెద్దగా ఆదాయం రాకపోవడం. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటిది పాల నుంచి క్రీమ్ సపరేట్ చేసేటువంటి మిషన్. దీని నుంచి క్రీమ్ సపరేట్ చేయడం ద్వారా ఒక 30 నుంచి 40% వరకు రైతు పాల నుంచి అదనపు ఆదాయం పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే రెండోది పాల నుంచి మనం కోవా తయారు చేయొచ్చు. కోవా తయారు చేయడం ద్వారా కూడా అదనపు ఆదాయం పొందేటువంటి అవకాశం ఉంది. మనం ఇప్పుడు వచ్చేసి తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్నటువంటి కోవై క్లాసిక్ ఇండస్ట్రీస్ లో అయితే ఉన్నాము. ఇక్కడ మనతో రిషి గారు ఉన్నారు. ఈ రెండు మిషన్లు కూడా రైతులకైతే సప్లై చేస్తున్నారు. వీటి నుంచి రైతు ఏ విధంగా అదనపు ఆదాయం పొందొచ్చు, వీటి ప్రైస్ ఎట్లా, వీటి మెయింటెనెన్స్ ఎట్లా, వీటి మార్కెట్ ఏ విధంగా చేసుకోవాలంటే వీటి నుంచి వచ్చేటువంటి బై ప్రోడక్ట్ మార్కెట్ ఎట్లా ఉంది అన్ని విషయాలు మనం రిషి గారు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో రిషి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే డైరీ ఫార్మ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే గేదెలు ఇంటి దగ్గర ఎవరున్నా సరే డైరెక్ట్ కేంద్రానికో లేకపోతే లోకల్ గానో సేల్ చేసుకునేటువంటి పరిస్థితి. అయితే ఏంటంటే బాగా రీడింగ్ 10% అబోవ్ పడితేనే ఒక 70 రూపాయలు 80 రూపాయలు రైతుకు వస్తుంది. తక్కువ ఉన్నప్పుడు పర్సెంటేజ్ ఎస్ఎన్ఎఫ్ పర్సెంటేజ్ బేస్ చేసుకుని ఇచ్చినప్పుడు 30 రూపాయల నుంచి మాక్సిమం 70 రూపాయలు అట్లా అయితే రావడం జరుగుతుంది. లేదు ఇళ్ళ దగ్గర కొంతమంది బిందెల్లో లేకపోతే లోకల్ వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళు మాక్సిమం 40-50 రూపాయలు మాత్రమే రైతుకి ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఏంటంటే బయట మార్కెట్లో పెరిగిపోయినటువంటి దానా ఖర్చులతో పోల్చుకుంటే రైతుకు వచ్చేది పెద్దగా గిట్టుబాటు అయినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ మిషన్స్ అనేది రైతుకైతే ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మీ దగ్గర ఈ డైరీ ఫామ్ కానీ లేదా గేదెలు పెంచుకునే వాళ్ళకి వాల్యూ యాడ్ చేయడానికి, మిల్క్ వాల్యూ యాడ్ చేయడానికి ఉన్నటువంటి మిషన్ గురించి పూర్తి వివరాలు చెప్పండి సార్. మన కేసీఐటీ మన ఫస్ట్ ఎయిమే వచ్చి సార్ అగ్రో ఆంటర్ప్రినర్స్ ని డెవలప్ చేయాలి. మన రైతులు వచ్చి అగ్రికల్చర్ బేస్డ్ ఆంటర్ప్రినర్స్ గా డెవలప్ అవ్వాలి. దానికి ఫస్ట్ మన అగ్రికల్చర్ రైతులు ఏమి ప్రొడ్యూస్ చేశారో అది వాల్యూ అడిషన్ చేయాలి. వాల్యూ అడిషన్ మనం చేసినామంటే మనకు ప్రాఫిట్ దొరుకుతుంది. లేదంటే అందరూ అమ్మే మరి మనను ఊరికే కేంద్రాకో లేదా పాలు మట్టు అమ్మికి మనకు మార్జిన్ దొరకదు, ప్రాఫిట్ మనం చూడముంచదు. సో దాని నుంచి మనం ఇది లాంచ్ చేసి 5 years అయ్యా సార్. 5 years లో మనం మినిమం 3000 నుంచి 3500 మిషన్స్ మన తమిళనాడులో అమ్ముంటాం. ఈ మిషన్స్ తమిళనాడు వరకే 3500 మిషన్స్ అమ్ముంటాం. సో మనం ఏమింటే 3500 అగ్రి బేస్డ్ ఆంటర్ప్రినర్స్ ని మనం డెవలప్ చేస్తుంటాము. ఓరన్నీ మన మిల్క్ ని జస్ట్ ఊరికి కేంద్రాకో లోకల్ మట్టి సేల్స్ చేస్తున్నారో వాళ్ళ మిల్క్ ని అడిషనల్ బై ప్రొడక్ట్స్ చేస్తారు. మిల్క్ నుంచి సార్ నేను వరకు 54 బై ప్రొడక్ట్స్ ఇచ్చి సార్. మనకు తెలిసింది వచ్చి 4-5 దాని తెలుస్తాయి. కర్డ్, బటర్ మిల్క్, గీ, క్రీమ్, బటర్, ఫ్లేవర్డ్ మిల్క్, బాదాం మిల్క్ ఇదే తెలుస్తాయి. బట్ టోటల్ గా 54 టైప్స్ ఆఫ్ బై ప్రొడక్ట్స్ మనం చేయొచ్చు మిల్క్ నుంచి. సో మన లోకల్ లా మనం ఏమి చేసి అమ్మ మునుజునో, ఏమి మార్కెట్ చేయమునుజునో అది మనం చేయొచ్చు సార్. దాంట్లో ఈ మిషన్ క్రీమ్ సెపరేటర్ వచ్చి నిండా కాంపాక్ట్ గా ఇంట్లో తీసి పెట్టుకుని మిక్సీ టైప్ లో మనం చేస్తుంటాము. సో ఇది వచ్చి 60 hours కెపాసిటీ, 60 liters per hour కెపాసిటీ సార్. గంటకు 60 లీటర్ల పాల నుంచి క్రీమ్ సపరేట్ చేస్తుంది. దీనికి వచ్చి సింపుల్ క్యాల్కులేషన్ ఉంటాయి సార్. అందరూ అడుగుతారు నేను ఎలా క్రీమ్ సెపరేటర్ యూజ్ చేయాలా, నేను ఎలా మిల్క్ వాల్యూ అడిషన్ చేయాలా, చేసినప్పుడు నాకు ఏం ప్రాఫిట్. ఒక సింపుల్ క్యాల్కులేషన్ పెట్టుకోవచ్చు. అప్రాక్సిమేట్ గా మిల్క్ వచ్చి 50 రూపీస్ అప్రాక్సిమేట్ చెప్పాను. డిస్ట్రిక్ట్ మారే, స్టేట్ మారే, కేంద్ర మారే, ఎస్ఎన్ఎఫ్ బేస్డ్ 50 రూపాయలు ఎలా చెప్తున్నారంటే కౌ ఇక్కడ మీ తమిళనాడు అంతా ఎక్కువ కౌస్ ఉంటాయి. కౌకి ఏంటంటే ఏపీలో మిల్క్ వచ్చేసి 30 రూపాయలు 35 రూపాయలు పడుతుంది. మీ దగ్గర ప్రైస్ నాకు తెలియదు కానీ బఫెల్లో మిల్క్ వచ్చేసి ప్రైస్ నేను చెప్పిన 70 రూపాయలు బఫెల్లో మిల్క్ అనమాట. మీ దగ్గర బఫెల్లోస్ ఏమి ఉండవు కాబట్టి మీ కౌ బేస్డ్ వచ్చేసి ఈ ఎస్ఎన్ఎఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆ బఫెల్లోకి వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది. ఆ వేరియేషన్ కూడా రైతులు అర్థం చేసుకోవాలి. ఆంధ్ర బఫెలోస్ నిండా ఉన్నాయా అప్పుడు మీకు ఇంకా బెటర్ యూస్ ఉండే. బికాస్ కౌస్ ఇక్కడ కౌ మిల్క్ అంటే మనకు యావరేజ్ 50 రూపీస్ పెట్టుకోవచ్చు. 100 liters per day మనం రైతులు ప్రొడ్యూస్ చేశారంటే ఆ 100 liters ని కేంద్రాకో లోకల్ ని అమ్మితే 50 into 100 5,000 5,000 దొరుకుతుంది. అట్నే పాలుగా అమ్మినప్పుడు. బట్ వాల్యూ అడిషన్ చేసేనప్పుడు సార్ యావరేజ్ గా మన కౌ మిల్క్ కి యావరేజ్ గా 5% క్రీమ్ వచ్చు. సో బఫెలో మిల్క్ అయితే డెఫినెట్లీ 1 or 2% ఎక్స్ట్రా వచ్చు. మోర్ దెన్ 10 వచ్చే బఫెలోస్ కూడా ఉన్నాయి. సో 5% మన క్రీమ్ వచ్చేంత ఆ 5 kgs 100 liters మిల్క్ నుంచి 5 kgs మనకి క్రీమ్ వస్తుంది.
ఆ క్రీమ్ ని మన అతనే ఎత్తి హీట్ చేస్తామంటూ చాలు మనకు 4 kgs గీ వస్తుంది. 1 kgs వేపర్ అవుతుంది, 4 kgs మన గీ వస్తుంది. సో 4 kgs గీ నేను మార్కెట్ లో ఏం ప్రైస్ మీకు ఉన్నాయి అప్రాక్సిమేట్లీ తమిళనాడు మార్కెట్ 700 రూపీస్ 800 రూపీస్ పర్ కేజీ ఆవు గీ. ఓకే, సో అదే మనకు 3020 రూపీస్ వచ్చేసాయి. బ్యాలెన్స్ మనకి 95 లీటర్స్ మిల్క్ అట్నే ఉంటాయి. ఆ మిల్క్ ని మనం బటర్ మిల్క్ చేయొచ్చు, లేదంటే ఫ్లేవర్ మిల్క్ చేయొచ్చు, లేదంటే మన టీ షాప్స్ కో కాఫీ షాప్స్ కో ఇయ్యచ్చు. సో మన ప్రాఫిట్ వచ్చి ఆల్మోస్ట్ 50 to 60% మనకి ఎక్స్ట్రా అమౌంట్ దొరుకుతుంది సార్. ఇది సింపుల్ క్యాలిక్యులేషన్ సార్. సార్ ఇప్పుడు ఈ ఇందులో నుంచి మనం ఫ్యాట్ ఏదైతే ఉందో ఇది క్రీమ్ ఏదైతే ఉందో బయటకు తీసేసినప్పుడు మళ్ళీ ఆ పాలను వినియోగించడానికి ఉపయోగపడతాయి 100%. ఆ పాలని ఎట్ట మనం యూస్ చేయాలా? ఇప్పుడు మనం టీ షాప్స్ అని ఉంటాయి సార్, టీ షాప్స్ కాఫీ షాప్స్ వాళ్ళన్నీ ఈ మిల్క్ దాన్ని తీసేయారు. వాళ్ళకు 5 రూపీస్ తక్కువ కింద చాలు మిల్క్. మీరు మార్కెట్ లో 50% ఉండే మిల్క్ టీ షాప్స్ మీరు 45 రూపీస్ ఇయచ్చు. ఇంకోటి ఫ్లేవర్ మిల్క్ మనం చేయొచ్చు, బాదాం పాలు, రోస్ మిల్క్, మనకి ఏమి లోకల్ మార్కెట్ చేయమని ఫ్లేవర్ మిల్క్ చేయొచ్చు, లేదంటే మనం బటర్ మిల్క్ లేదా కర్డో చేయొచ్చు. ఇదన్నీ మన వాల్యూ అడిషన్ చేసి మనం అమ్మచ్చు సార్. ఓకే సార్, ఇప్పుడు వచ్చేసి ఇది గంటకి 60 లీటర్లతో పనిచేస్తుందని చెప్తున్నారు. అయితే మామూలుగా మీ దగ్గర కౌస్ కాబట్టి 10-15 లీటర్లు ఇస్తుంది ఒక్కొక్క కవ్వు. మా దగ్గర బఫెలోస్ కాబట్టి మాక్సిమం 5 లీటర్లు ఇస్తుంది, 2-3 మాక్సిమం 5 లీటర్లు మాత్రమే ఇస్తాయి. మరి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది? డెఫినెట్లీ సార్. మనకు 8 లీటర్స్ మిల్క్ ఉంటేనే చాలు సార్. ఆ మిల్క్ మనం యూస్ చేసి క్రీమ్ ఎత్తుకోవచ్చు సార్. ఓకే, అంటే 8 లీటర్స్ అంటే కనుక సరే యావరేజ్ గా 10 వేసుకున్నా సరే బఫెలోస్ కంటే కొంచెం ఎక్కువ వస్తుంది, 8 to 10 వరకు కూడా రావచ్చు. యావరేజ్ 8 వేసుకున్నా సరే ఒక 10 లీటర్స్ పాలు పోస్తే కనుక 800 grams వెన్న వస్తుంది. వెన్న మీన్స్ క్రీమ్ వస్తుంది, సేమ్ నథింగ్ బట్ వెన్న. అయితే సార్ ఇప్పుడు మరి 800 grams వెన్న అంటే కనుక దాదాపుగా ఒక 800-900 వెన్న వస్తుంది. మరి ఆ పాలని బయట వాళ్ళు కొంటారా? 100% కొంటారు సార్. ఓకే, మీరు పోయి అది ఆ పాలని మీరు కేంద్రాకి పోయి ముందు కేంద్ర SNF తక్కువ సొంపే మీరు టీ షాప్స్ కాఫీ షాప్స్ ఫస్ట్ టార్గెట్, హోటల్ సెకండ్ టార్గెట్, బేకరీస్ ఇదన్నీ మనం అమ్మచ్చు. ఆ పాలని మనం తిప్పి ఫ్లేవర్డ్ మిల్క్ వాల్యూ అడిషన్ చేయాలా? ఎంత వాల్యూ అడిషన్ చేసామో అంతకంతకి మనం ప్రాఫిట్ చూడమని సార్. ఓకే సార్, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇందులో మిషన్ లో పోసిన తర్వాత దీంట్లో నుంచి క్రీమ్ బయటకు తీస్తున్నప్పుడు ఇది మిల్క్ ఏమన్నా పాడయ్యే పరిస్థితి లేదు. సేమ్ ప్యూర్ మిల్క్, ప్యూరిటీలో ఓ చేంజెస్ ఉండదు, అట్నే ప్యూర్ మిల్క్ ఉంటుంది. మొత్తం ఈ మిషన్ అసలు ఏ విధంగా వర్క్ చేస్తుందో చెప్పండి. సో ఇది వచ్చి సింపుల్ మోటార్ మెకానిజం సార్. సెంట్రిఫ్యూగల్ మెకానిజం చెప్తారు. లోక వచ్చి మీకు కోన్స్ ఉంటుంది సార్, సెంట్రిఫ్యూగల్ కోన్స్ ఉంది. ఆ కోన్స్ ఏం చెప్తే డిఫరెంట్ లేయర్ గా కోన్స్ వచ్చి వన్ పైక పెట్టుంటాం. సో అన్ని రొటేషన్ లో ఉండేనప్పుడు ఆ కోన్స్ లో ఉండే గ్యాప్ వచ్చి మిల్క్ ఉండే క్రీమ్ సెపరేట్ చేసేసారు. అది సెంట్రిఫ్యూగల్ మెకానిజం లో వర్క్ అవుతుంది. ఓకే, అంటే మిల్క్ పక్క నుంచి వచ్చేస్తుంది, క్రీమ్ అనేది సెపరేట్ వస్తుంది. అవును సార్. ఓకే, ఇప్పుడు మొత్తం మళ్ళీ క్రీమ్ అందులో ఏమైనా మిగిలిపోద్దండి ఏమైనా తీసుకోవడానికి, మొత్తం బయటకు వచ్చేస్తాం? క్రీమ్ కొద్దిగా ఉంటుంది సార్. ఫైనల్ గా మనం యూస్ చేసి వచ్చేటప్పుడు మన చేతలు ఎత్తుకోవచ్చు సార్. ఈ టాప్ ఓపెన్ చేసి ఆ కోన్ ఉండే క్రీమ్ మన చేతలు ఎత్తుకోవచ్చు సార్. సార్ ఏ విధంగా వర్క్ చేస్తుంది ఒకసారి లైవ్ లో చూడొచ్చు సార్. ఇప్పుడు మోటార్ వచ్చేసి జస్ట్ 0.25 HP మోటార్, సేమ్ మిక్సీ మోటార్ దా సార్. సో మీకు కరెంట్ కన్సంప్షన్ నిండా అని ఉంటుంది. మీరు 4 hours పడుతుందా 1 unit కరెంట్ కన్సంప్షన్ అవ్వదు సార్. ఒక 10 రూపీస్. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్ మిల్క్ పోసి ఆన్ చేస్తే సరిపోతుంది సార్. ఒకసారి పోయండి సార్. సేమ్ ఇంటి పక్క నుంచి ఏమో గీ వచ్చేస్తుంది, అటు పక్క మిల్క్ వస్తుంది. అవును. ఓకే, ఈ విధంగా ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. కంటిన్యూస్ గా మనం తీర పోసుకునే ఉంటుంది. గంటకి 60 లీటర్లు మన ప్రాసెస్ చేయొచ్చు. పర్ లీటర్ వచ్చేసి 1 minute యావరేజ్. అయితే ఇప్పుడు మనం 8 లీటర్స్ పోయిపోయినా కానీ వస్తుంది, కాకపోతే మినిమం 8 లీటర్స్ పోస్తేనే కనీసం బయట క్రీమ్ ఉపయోగపడుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ క్రీమ్ ని మనం మామూలుగా అంటే బయట రెగ్యులర్ గా ఉండేటువంటి వెన్న రేటుకి ఇది కూడా పోతుందా, లేకపోతే దీంట్లో ఏమైనా డిఫరెన్స్? క్రీమ్ వెన్న రేటుకే పోతుంది. మామూలుగా ఏం ప్రైస్ పోతే అదే ప్రైస్ పోతుంది. ఓకే సార్, ఇప్పుడు మొత్తంగా అయితే కనుక ఒక ఎంత పర్సెంటేజ్ రైతుకి ప్రాఫిట్ ఉండేటువంటి అవకాశం? 60%, 40 to 60% మినిమం. 42% మినిమం అవుతుంది సార్. సార్, ఇప్పుడు ఈ మిషన్ తో పాటు మీ దగ్గర కోవా కూడా ఉందన్న. ఆ కోవా ఎలా తయారు చేస్తారో చూడొచ్చు.
సో ఇది వచ్చి సింపుల్ గోవా మిషన్ సార్. ఓకే. ఈ గోవా మిషన్ ఏమంటే మనం మిల్క్ జస్ట్ షుగర్ మొత్తం యాడ్ చేస్తే చాలు సార్. ఓకే. ఇది మన కంటిన్యూస్ రొటేషన్ లో ఉండే. ఓకే. ఈ గ్యాస్ సప్లై ఇవ్వాలి సార్. మన గ్యాస్ సప్లై ఇస్తే కింద హీటింగ్ అయితేనే ఉండే. ఓకే. మన ఎలక్ట్రికల్ సప్లై ఫ్రంట్ సైడ్ ఉంటాయి. ఎలక్ట్రికల్ సప్లై వచ్చి ఈ కంటిన్యూస్ గా రొటేషన్ లో ఉండే. సో మనకు గోవా వచ్చి కింద వచ్చి ఆడిపెట్టదు, బ్లాక్ అవ్వదు, కంటిన్యూస్ గా రొటేషన్ లో ఉండే. దానికి సింపుల్ గా గోవా మిషన్ సార్. గ్యాస్ ఏమో మంట కోసం, వేడి కోసం. అవును సార్. రొటేషన్ కోసం మళ్ళీ కరెంట్ సప్లై మోటార్ తిప్పుతా ఉంటుంది. అవును సార్. ఓకే. తిప్పేటప్పుడు తిప్పాల్సిన విషయం ఏంటంటే లోపల కింద ఆనుకోకుండా మనం గరిటతో తిప్పే పని అదే ఆటోమేటిక్ గా చేస్తుంది. ఓకే. ఇది ఎంత కెపాసిటీ అండి? ఇది 60 లీటర్స్ పర్ అవర్ సార్. ఓకే. దీని వల్ల రైతుకి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది సార్? ఇది వచ్చి మన స్వీట్స్ వేసి మననే ఇంట్లో ప్యాక్ చేసి, ఇంట్లో ఉండే లేడీస్, మన ఉమెన్ ఆంటర్ప్రినర్స్ ఓవర్ కాల్సి స్వీట్ ప్యాక్ చేసి లో కామర్స్ చేస్తారు మనకి. ఓకే. మన స్వీట్ అని చూస్తుంటే 5 grams 10 grams మన మిల్క్ బేడా వచ్చి 5 rupees 10 rupees మనం మేము. సో ఇట్లే 1 gram వచ్చి 1 rupee కమ్మికి ఉంటాం. సో అది మనకు నిండా ప్రాఫిటబుల్ గా ఉంటుంది సార్. ఓకే సార్. ఇప్పుడు వచ్చేసి ఇది మొత్తం అసలు మామూలుగా ఏంటంటే ఎంత క్వాంటిటీ ఎంత వేయాలో ఏం లేదు, టోటల్ గా పాలు పంచదార వేసేసి గంట తర్వాత ఇది ఆటోమేటిక్ కోవా తయారైపోతుంది. అవును సార్. ఓకే. గంట తర్వాత ఆఫ్ చేసేసి మనం కోవా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నిండా స్వీట్స్ ఇది దీంతో చేసేయాలి సార్. మన కాజు స్వీట్, కాజు కత్లీ, ఏ స్వీట్లన్నీ మన కంటిన్యూస్ గా ఇది చేసుకుని ఉండాలనో అది దీంట్లో పోసేస్తే ఇది కంటిన్యూస్ గా రొటేట్ అయినే ఉండదు. ఓకే. ఈ రెండు మిషన్స్ కనుక తీసుకుంటే కనుక ఒక 10-15 లీటర్లు కనుక పాలు ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో రైతులు వచ్చి మిల్క్ వచ్చి 1 day or 2 day ఎత్తి లేదంటే ఎక్సెస్ గా వేస్ట్ అయిపోతుంది. అప్పుడన్నీ వేస్ట్ అయ్యే మిల్క్ మన క్రీమ్ కన్వర్ట్ చేసి పెట్టుకోవచ్చు. సార్ రిషి గారు, ఇప్పుడు దీని నుంచి ఈ మిషన్ ద్వారా మనం క్రీమ్ బయట తీస్తాం కదా, క్రీమ్ తీసిన పాలతో కూడా కోవా తయారు చేసుకోవచ్చు. కోవా చేయొచ్చు సార్. ఓకే. ఇప్పుడు ఈ రెండు మిషన్స్ ఉంటే కనుక ఫస్ట్ క్రీమ్ తీసేసుకుని మళ్ళీ దాని నుంచి వచ్చినటువంటి మిల్క్ తో కోవా చేసుకోవచ్చు. అవును సార్. ఇక్కడ కొంత బెనిఫిట్ అవ్వచ్చు, దాని నుంచి వచ్చినటువంటి మిల్క్ తో కూడా మళ్ళీ అదనపు బెనిఫిట్ అవ్వచ్చు. ఈ ప్రైస్లు ఎట్లా ఉంటాయి సార్? సార్ ఇది వచ్చి మనం 22,000 ఇంక్లూడింగ్ జిఎస్టీ ఇచ్చుకున్నాం సార్. 60 లీటర్స్ క్రీమ్ సెపరేటర్ పర్ అవర్ వచ్చి 22,000 ఇంక్లూడింగ్ జిఎస్టీ ఇచ్చుకుంటాము. ఇది వచ్చి ఎలక్ట్రిక్ కమ్ గ్యాస్ 2-in-1 60 లీటర్స్ పర్ అవర్. మనకు గోవా మిషన్ వచ్చి 85,000 ఇచ్చుకున్నాం. 85,000 కోవా మిషన్. ఓకే. అది గంటకు ఇది గోవా నుంచి మన స్వీట్స్ మల్టిపుల్ స్వీట్స్ దీంట్లో చేయొచ్చు. మల్టిపుల్, ఇది ఒకటే కాకుండా మల్టిపుల్ స్వీట్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే. అవన్నీ కూడా వాళ్ళకుండే అనుభవాన్ని బట్టి వాళ్ళు చేసుకోవాలి. అవును. మిల్క్ తో మాత్రమే కోవా చేసుకోవచ్చు. ఓకే సార్. ఇదైతే 22,000. అది 85,000. ఓకే సార్. ఇదైతే ఈ రెండు ప్రొడక్ట్స్ కూడా ఈ పాల డైరీ ఫార్మ్స్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే గేదెలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడతాయి అదనపు ఆదాయం పొందడానికి. అది కొంచెం పెద్దది, కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకున్నా కానీ ఇది కంపల్సరీ అందరికీ యూస్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా వెన్న అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు మామూలుగా మనం బయట కేంద్రంలో ప్యాకెట్ పాలలో కూడా ఫ్యాట్ తీసేసే వాళ్ళు మనకి మిల్క్ ఆల్మోస్ట్ మిల్క్ అవి కూడా లీటర్ 50 రూపాయల నుంచి 60 రూపాయలు అమ్ముతున్నారు. ఓకే సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఇదండి చూసారు కదా, ఇప్పుడు కోవై క్లాసిక్ ఇండస్ట్రీస్ నుంచి అయితే కనుక గేదెలు ఉన్న రైతులకి అదనపు ఆదాయం పొందడానికి అయితే కనుక 2 మిషన్లు కూడా చక్కగా ఉపయోగపడతాయి అని చెప్పొచ్చు. ఇది వచ్చి 22,000 రూపాయలకి, అలాగే కోవా తయారు చేసుకునేది వచ్చేసి 85,000 రూపాయలకి సేల్ చేస్తారు. ఇది వచ్చేసి గంటకు వచ్చేసి 60 లీటర్ల వరకు మనం క్రీమ్ అయితే బయట తీసుకోవచ్చు. గేదెల పాలకైతే కనుక 8 to 10% వరకు వస్తుంది. హౌస్ కి అయితే కనుక యావరేజ్ గా 5% వరకు క్రీమ్ సపరేట్ చేయొచ్చు అని చెప్పేసి రిషి గారు చెప్తున్నారు కదా. మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్.